హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వచ్చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఇష్టం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక కాశీ అయితే దశరథకి కాల్ చేసి నాన్నకి స్పృహ వచ్చింది పెద్దనాన్న అని చెప్పేసాడు. కాశీ చెప్పడంతో వెంటనే దశరథ ఇంటి నుంచి బయలుదేరి దాసు దగ్గరికి అయితే వస్తాడు. ఇంటికి వచ్చిన దశరథ అయితే కాశీని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వెంటనే దశరథ లోపలికి వెళ్లి తలుపులు అయితే డోర్ అయితే క్లోజ్ చేస్తాడు. డోర్స్ క్లోజ్ చేసి దాసు దగ్గరికి వచ్చి, దాసు ఏమైంది దాసు, నువ్వు అసలు ఈ పరిస్థితులకు రావడం కారణం ఎవరో నాకు తెలుసు. నిజానికి అసలు జ్యోత్స్న నిన్నెందుకు కొట్టింది, కూతురు నిన్నే ఎందుకు చంపాలని చూస్తుంది, అసలు మీ ఇద్దరి మధ్య దాగి ఉన్న ఆ రహస్యం ఏంటో నాతో నువ్వు ఇప్పుడు చెప్పి తీరాల్సిందే దాసు. అదేంటో నువ్వు నాకు చెప్పు. ప్రాణాలకు నేను నా ప్రాణాలు అడ్డేసి మరి నా కూతుర్ని నీ నుంచి నేను రక్షించుకుంటాను, నా కూతురు నుంచి నేను నిన్ను రక్షించుకుంటాను, ఏమైంది చెప్పు అని చెప్పేసాడు. దశరథ అయితే దాసుతో మాట్లాడుతూ ఉండగా ఈ లోపల దశరథకి అయితే ఫోన్ కాల్ అయితే వస్తుంది. టైంలో ఎవరు ఫోన్ చేస్తుంటారు అని చెప్పేసాడు. వెంటనే దశరథ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. లాయర్ అయితే దశరథ్తో మాట్లాడుతూ ఉంటాడు. మీ నాన్నగారు నన్ను ఇంటికి పిలిపించి మరి ఆస్తిపాస్తుల గురించి వీలునామా రాయమని చెప్పారు. నేను మరి కొద్దిసేపట్లో నేను మీ ఇంటికి వస్తున్నాను, అందరూ కూడా సంతకాలు పెట్టాలి, అందుకని నేను మీకు ఫోన్ చేసి చెప్తున్నాను, మీరు ఇంటికి వస్తారని చెప్పేసి అంటూ లాయర్ అయితే దశరథకి చెప్తాడు. వీలునామానా, అసలు ఇప్పుడు ఆస్తి గురించి వీలునామా రాయాల్సిన అవసరం నాన్నకేముంది, అసలు నాన్న ఎందుకు ఎలా చేస్తున్నాడు, ఉన్న ఆస్తి మొత్తం కూడా తన సొంత మనవరాల మీద వీలునామాగా రాశారు. ఈ విషయం నేను మీతో చెప్పానని మీరెవరికి చెప్పొద్దు, నేను కూడా అందరికి ఎలానే చెప్తాను. అయినా జ్యోత్స్న మీ కన్న కూతురే కదా, మరి మీ ఇంటి మొత్తానికి ఏకైక వారసురాలు తనే కదా అని చెప్పేసి అంటే లాయర్ అయితే దశరథ చెప్తూ ఉంటాడు. లాయర్ చెప్పిన మాటలు విన్న దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సరే అయితే నేను కూడా ఇంటికి వస్తానని చెప్పేసి అంటూ ఫోన్ లో అయితే దశరథ లాయర్ తో మాట్లాడిన మాటలు విన్న దాసు అయితే వీరునామానా, అసలేమైంది అన్నయ్య, ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి లాయర్ ఇప్పుడు నీతో కాల్ చేసి మాట్లాడుతున్నారు, ఆస్తి గురించి అంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటూ దాసు అయితే దశరథను అడుగుతూ ఉంటాడు. ఈ రోజు నాన్న లాయర్ ని ఇంటికి పిలిపించాడు దాసు, ఎందుకంటే ఆస్తి పాస్తులన్నీ కూడా వీలునామాగా జ్యోత్స్నను పెట్టబోతున్నాడు, ఆస్తికి వారసురాలని జ్యోత్స్నను చేయబోతున్నాడు. ఈ విషయమే నాతో చెప్పడానికి లాయర్ నాకు కాల్ చేసి చెప్పాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి సంతకం పెట్టాలంట, వాళ్ళందరూ కూడా సైన్ చేస్తే ఆస్తి మొత్తం కూడా జ్యోత్స్నకి వెళ్లిపోతుందని చెప్తున్నాడు. దశరథ లాయర్ అయితే ఏ మాటలు చెప్పాడు ఆ మాటలు దాసుకు చెప్పడంతో దాసు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయ్యా ఇది జరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదన్నయ్య, వీల్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు అయితే. లేదా ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు, ఎందుకు నువ్వు అలా అడ్డుపడుతున్నావు, ఏమైందని చెప్పేసి అంటూ దశరథ అడుగుతూ ఉంటాడు దాసనైతే. అన్నయ్య నిజానికి జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, అలాంటప్పుడు మీ ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద మీరు ఎలా రాస్తారు, జ్యోత్స్న ఎవరో కాదన్నయ్య, నా సొంత కూతురు, నాకు పుట్టిన బిడ్డ. ఆ రోజు మా అమ్మ చేసిన పని కారణంగా ఈ రోజు మీ కుటుంబం మొత్తం చాలా బాధపడుతుంది. 6% అయితే సుమిత్రకు పుట్టిన బిడ్డల్ని మార్చేయడం జరిగింది మొత్తం కూడా దాసు అయితే దశరథకి చెప్పడంతో జ్యోత్స్న తన కన్న కూతురు కాదు అని తెలుసుకున్న దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అన్నయ్య నీ కూతురు అనుకుంటున్న జ్యోత్స్న మీ కన్న బిడ్డ కాదు, మీ కన్న బిడ్డ ఎవరో తెలుసా, దీపే మీ సొంత కూతురు అని అంటూ తన కన్న కూతురు గురించి చెప్పేసరికి దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు అసలు దాసు నాతో ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని చెప్పేసి తన మా కన్న బిడ్డ కాదు అని మేము ఎప్పుడు నిజం తెలుసుకుంటామా అని దాసును చంపే ప్రయత్నం చేసిందన్నమాట. అలానే మొన్న కూడా దీపా సౌర్యని చంపేయాలని చూసింది, అంటే ఆస్తి మొత్తం కూడా తన సొంతం అయిపోవాలనే కదా, అడ్డుగా ఉన్న దీపా సౌర్యని తొలగించుకోవాలని కూడా చంపే ప్రయత్నం జ్యోత్స్న చేసింది అని చెప్పేసి అంటూ దశరథ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు జ్యోత్స్న గురించి. అరే దాసు నువ్వు ఈ విషయం నాతో చెప్పావని చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను, ఎలాగేసాను సరే నా కూతురు నేను ఏమి చేయకుండా నేను రక్షించుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అంటూ దాసు దగ్గర నుంచి బయలుదేరిన దశరథ అయితే చూడు జ్యోత్స్న నేను ఇంటికి వస్తున్నాను, నీ పని ఇంటి నేను ఎప్పుడు చూస్తానని చెప్పేసి అంటే చాలా కోపంగా దశరథ అయితే ఇంటికి వస్తాడు. ఈ లోపల మరోవైపు ఇంటి దగ్గర అయితే శివనారాయణ లాయర్ కి చెప్పినట్లుగానే వీలునామా పత్రాలన్నింటినీ కూడా తీసుకుని ఇంటికైతే వస్తాడు. మీరందరూ కూడా సైన్ పెట్టండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరి చేత కూడా లాయర్ అయితే సంతకం చేయిస్తూ ఉంటాడు. ఈ లోపల దశరథ అయితే కార్తిక్, దీప, కాంచన అందరినీ కూడా తీసుకుని ఇంటికైతే వస్తాడు. వీళ్ళందరూ చూసిన శివనారాయణ అయితే ఇప్పుడు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో లాయర్ గారు అయితే చూడండి శివనారాయణ గారు మీరు కోపం పెంచుకోవద్దు, ఎందుకంటే ఆస్తి పాస్తుల్లో సగభాగం అనేది వాటా కూడా మీ కూతురు కూడా ఉంటుంది కదా, కూతురు కూడా సంతకం చేస్తేనే ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు జ్యోత్స్న అనేది చెల్లుతుంది. ఒకవేళ ఆవిడ గారు గనక సంతకం పెట్టకపోతే గనక ఈ ఆస్తి మొత్తానికి కూడా వీలునామాగా జ్యోత్స్న పెట్టే అవకాశం ఉండదు, అందుకే నేను వాళ్ళని కూడా రమ్మన్నానని చెప్పేసి అంటూ లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. దీపం చూసిన దశరథ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు నువ్వు అసలు నా కన్న కూతురు అని తెలిసినా సరే నేను ఎవరికి చెప్పుకోకుండా కన్న కూతురే ఇన్ని బాధలు పడుతున్నా సరే నేను తనకి తోడుగా నిలబడలేకపోయాను, చూస్తూ ఉండిపోయాను, జాలి పడాను తప్ప ఈ రోజు కూడా నేను నీకు తోడుగా నిలబడలేకపోయాను, కనీసం సహాయం కూడా చేయలేకపోయాను, ఉన్న కష్టాలను కూడా తీర్చలేకపోయాను, నన్ను క్షమించమ్మా. అసలైన వారసురాల్ని ఎదురుగా పెట్టుకుని ఇంటి బిడ్డ కానీ అసలైన వారసురాలు కానీ జ్యోత్స్నకు మాత్రం ఏకైక వారసురాలను చేసి ఆస్తి మొత్తాన్ని కూడా తనకి అప్పచెప్పాలని చూస్తున్నారు.
కూడా నాకు అసలు నచ్చడం లేదు. ఇప్పుడు నేను అసలు నాన్నగారికి ఎలా చెప్పాలి అని చెప్పేసి అంటూ దశరథ అయితే తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు కనుక నేను నోరు తెరిచి జ్యోత్స్న గురించి నిజాన్ని కనుక బయట పెట్టకపోతే ఆస్తి మొత్తం కూడా తన చేతికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా రోడ్డుకి ఈడ్చేస్తుంది. జ్యోత్స్నకు అసలు నేను ఆ ఛాన్స్ అనేది అసలు ఇవ్వకూడదు. అసలు చెప్పాలని చూసింది. అలానే దీపని కూడా సౌరని కూడా చంపేయాలని ప్లాన్ వేసింది. అలాంటిది రేపు మమ్మల్ని కూడా చంపేదని గ్యారంటీ ఏంటి? ఎలాగైనా సరే ఈ జ్యోత్స్న గురించి చెప్పాలని చెప్పేసి అంటూ దశరథ అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈ లోపల శివనారాయణ అయితే పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటాడు. వెంటనే దశరథ అయితే శివనారాయణ చేతిలో ఉన్న పెన్ తీసుకుని అది కింద పడేసి పేపర్స్ తీసుకుని మొత్తం కూడా చించేస్తాడు. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే దశరథ అయితే లేదు నాన్న, నువ్వు సంతకం పెట్టడానికి అస్సలు వీల్లేదు. ఎందుకు తెలుసా, ఈ జ్యోత్స్న అసలు మా కన్న బిడ్డ కాదు, మా కడుపున పుట్టలేదు, అలానే ఇంటి వారసురాలు అసలు జ్యోత్స్న కానే కాదు అని చెప్పేసి అంటూ దశరథ అయితే జ్యోత్స్న పుట్టుక గురించి నిజాన్ని బయట పెట్టడంతో శివనారాయణ, పారిష, కార్తీక్, కాంచన, దీప అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సుమిత్ర అయితే దశరథ దగ్గరకు వచ్చి ఏంటంటే మీరేం మాట్లాడుతున్నారు, మన కన్న బిడ్డను పట్టుకుని జ్యోత్స్న మన కన్న కూతురు కాదు అని చెప్పేసి మీరు ఇలా మాట్లాడుతున్నారండి, మీకేమైంది అని చెప్పేసి అంటే సుమిత్ర అయితే చాలా కంగారు పడుతుంది. జ్యోత్స్న అయితే తన మనసులో చాలా కంగారు పడిపోతుంది. ఇదేంటి నాన్నకేమన్నా నిజం తెలిసిందని చెప్పేసి అంటూ ఇక వెంటనే దశరథ దగ్గరకు వచ్చి ఏమైంది డాడ్, మీరు అసలేం మాట్లాడుతున్నారు, నేను మీ బిడ్డని, అలాంటిది మీ కన్న బిడ్డను కాదు అని చెప్పేసి మీరు ఎలా అంటున్నారేంటి, నా మీద మీరు కోపంగా ఉందా అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అయితే అరుస్తూ ఉంటుంది. దశరథకి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్నని కొట్టేస్తాడు. మర్యాదగా నువ్వు అసలు మధ్యలో వచ్చి మాట్లాడావు అంటే అసలు ఊరుకొని జ్యోత్స్న నేను ఇంట్లో నుంచి బయటకు గింటేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి గనక ఆస్తి పాస్తులు వారసురాలు చెప్పేసి ఏదైనా చేసావు అనుకో, మళ్ళీ ఏదైనా కుట్ర పండి ఎవరికైనా అపాయం తలపెట్టాలని చూస్తే నేను చంపేస్తానని చెప్పేసి అంటే దశరథ అయితే వార్నింగ్ ఇస్తాడు జ్యోత్స్నకి. నాన్న, నిజానికి నువ్వు అసలు పారిజాతం పిండి కొడుకుని నువ్వు దూరంగా పెడుతున్నావు, అలానే కన్న బిడ్డగా అసలు చూడటం లేదు. దాసును నువ్వు అసలు ఆ విధంగా దూరం పెట్టడం, దాసును చేదరించుకోవడం, కనీసం కుటుంబ సభ్యుల్లో ఒకనిగా చూడలేకపోతున్నావు. వారిని చూసినప్పుడల్లా నువ్వు ఏదో గొడవ చేస్తున్నావు, ఇంట్లోకి అసలు రానివ్వడం లేదు. ఇదంతా చూసిన పారిజాతం పిన్ని ఎలాగైనా సరే కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని, తన కొడుకు ఎలాగైనా న్యాయం జరగాలని చెప్పేసి తనకు పుట్టిన బిడ్డను నా హక్కున చేర్చింది. ఆ బిడ్డను తీసుకుని వెళ్లి వేరే చోట అప్పచెప్పేసింది. చంపేయాలని కూడా చూసింది. కానీ దేవుడి దేవల ఆ బిడ్డ బ్రతికి బయటపడింది. మన దగ్గరికి చేర్చి మీ సొంత మనవరాలుగా పెరిగింది. ఈ జ్యోత్స్న ఎవరో కాదు, పారిజాతం సొంత మనవరాలు, దాసుకు పుట్టిన బిడ్డ, సొంత మనవరాలు కానే కాదు అని చెప్పేసి దశరథ అనడంతో శివనారాయణ ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు. ఇదంతా కూడా ఈ నిజం దాసుకి ఎప్పుడో తెలుసు. కానీ దాసు అయితే ఏ రోజైతే నాతో నిజాన్ని చెప్పాలి అని చెప్పేసి ఇంటికైతే వచ్చాడు, ఆ రోజున దాసును కొట్టి చంపే ప్రయత్నం కూడా చేసింది ఎవరో కాదు, ఈ జ్యోత్స్నే. ఆ రోజు జ్యోత్స్న నుంచి దాసును కాపాడి హాస్పిటల్ జాయిన్ చేసి ఈ రోజు నాడు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నది కూడా ఎవరో కాదు, నేనే అని చెప్పేసి జ్యోత్స్న గురించి నిజాన్ని బయట పెడతాడు దశరథ. జ్యోత్స్న గురించి అసలు నిజాన్ని దశరథ బయట పెట్టడంతో ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సుమిత్రతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక వెంటనే దశరథ సుమిత్ర దగ్గరికి వెళ్లి సుమిత్ర మొహాన వాటర్ అయితే చల్లుతారు. వెంటనే స్పృహకు వచ్చిన సుమిత్ర అయితే ఒక్కసారిగా ఏడుస్తుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు, అసలు జ్యోత్స్న మన కన్నబిడ్డ కాదు అంటున్నారు, మరి నా సొంత కూతురు ఎవరు అని చెప్పేసి సుమిత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది. కన్నబిడ్డ ఎవరో కాదు సుమిత్ర, ఎదురుగా నిలబడి ఉంది ఈ దీపే మన కన్నబిడ్డ. శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దశరథ అని చెప్పేసి చాలా కోపంతో అరుస్తాడు. చూడండి నాన్న, మీరు ఎంత గట్టిగా అరిచినా సరే, ఎంత కోపగించుకున్నా సరే, నిజం అనేది ఎప్పటికీ కూడా అబద్ధం అవ్వదు. దీపే మా కన్నబిడ్డ, మీ సొంత మనవరాలు అని చెప్పేసి దశరథ అయితే చాలా కోపంగా చెప్తాడు. చూసారా ఫ్రెండ్స్, రాబోయే మన కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. దీపి తన సొంత కూతురు అని చెప్పేసి దశరథ సుమిత్ర తెలుసుకుంటారు. మరి శివనారాయణ తన సొంత మనవరాలు దీప అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తాడా? జ్యోత్స్న చేసిన కుట్రలన్నింటినీ తెలుసుకున్న శివనారాయణ జ్యోత్స్న పోలీసులకు అప్పచెప్తాడా? అప్కమింగ్ ఎపిసోడ్స్ లో కనుక ఎలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ నుంచి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.